అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రేపు పుట్టినరోజు జరుపుకునేందుకు వైఎస్ జగన్ సిద్ధమవుతున్నారు. ఇలాంటి తరుణంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద భారీ కటౌట్లు దర్శనమిస్తున్నాయి. తెలంగాణలోని బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్లు జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నట్లుగా ఈ పోస్టర్లు ఉన్నాయి. వైఎస్ జగన్ తో కేసీఆర్, కేటీఆర్ బంధాన్ని గుర్తు చేసేలా వీటిని ఏర్పాటు చేశారు. తెలంగాణకు చెందిన కొందరు నేతలు వీటిని ఏర్పాటు చేశారు. షేర్లింగంపల్లికి చెందిన డాక్టర్ రవీందర్ పేరుతో ఈ భారీ కటౌట్లు వెలిశాయి. తాడేపల్లిలో తిరిగే వారిని ఈ కటౌట్లు ఆకర్షిస్తున్నాయి. ఇక రేపు పుట్టినరోజు జరుపుకునేందుకు వైఎస్ జగన్ సిద్ధమవుతున్నారు. ఇలాంటి తరుణంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం ముందు భారీ కటౌట్లు దర్శనమిస్తున్నాయి. తెలంగాణలోని బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్లు జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నట్లుగా ఈ పోస్టర్లు ఉన్నాయి. వైఎస్ జగన్ తో కేసీఆర్, కేటీఆర్ బంధాన్ని గుర్తు చేసేలా వీటిని ఏర్పాటు చేశారు. ఇక షేర్లింగపల్లికి చెందిన డాక్టర్ రవీందర్ పేరుతో ఈ భారీ కటౌట్లు వెలిశాయి. తాడేపల్లిలో తిరిగే వారికి ఈ కటౌట్లు ఆకర్షిస్తున్నాయి. రేపు పుట్టినరోజు జరుపుకునేందుకు వైఎస్ జగన్ సిద్ధమవుతున్నారు. ఇలాంటి తరుణంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం ముందు భారీ కటౌట్లు దర్శనమిచ్చాయి. తెలంగాణలోని బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్లు జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నట్లుగా ఈ పోస్టర్లు ఉన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. సందీప్, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ బర్త్డే వేళ కూడా అమరావతి తాడేపల్లి సమీపంలో ఉన్నటువంటి వైఎస్ జగన్ ఇంటి సమీపంలో కూడా ఫ్లెక్సీలు అయితే మాత్రం ప్రస్తుతం అయితే కలకలం సృష్టిస్తున్నాయి. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఉన్నటువంటి బీఆర్ఎస్ అనేటువంటి కేసీఆర్ కానివచ్చు, అదేవిధంగా ఆ కేటీఆర్ ఫోటోలతో ఉన్నటువంటి ఫ్లెక్సీలు అయితే మాత్రం పెద్ద ఎత్తున అక్కడ కనిపిస్తూ కూడా ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే షాక్ గురైన పరిస్థితి ఉంది. ఇది ఒక్కసారిగా ఇటువైపు హైదరాబాద్ లోని షేర్లింగంపల్లికి చెందినటువంటి డాక్టర్ రవీంద్ర యాదవ్ పేరుతో కూడా ఈ కటౌట్లు అయితే భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ కూడా ఈ ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. దీంతో కూడా ఇటు తెలంగాణ, ఆంధ్రాకి నేతల ఫోటోలు ఉండటం కూడా ఆంధ్రలో ఒకసారిగా ఇటు టీడీపీ కూటమి నేతలు కూడా చర్చనీయంగా మారింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఇది కొంచెం చర్చనీయంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. అంటే ఇటు గతంలో కూడా చూసినట్టయితే మాత్రం కూడా మనం జగన్మోహన్ రెడ్డి సీఎం కూడా తరుణంలో కూడా ఇటు కేసీఆర్ కుటుంబంతో కూడా సఖ్యత సంబంధాలు కూడా ఉన్నాయన్న సంబంధాలు ఉన్నాయి. దాంతో కూడా ఈ నేపథ్యంలో కూడా గతంలో కూడా అయితే జగన్ ప్రభుత్వం, అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం కూడా కలిసి పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పేసి కూడా అప్పట్లో కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వెళ్ళైతే దాని తగ్గట్లుగానే ఇప్పుడు ఈ ఫ్లెక్సీలో కూడా ఒక్కసారిగా ఆ టైపు జగన్ ఇంటి సమీపంలో వెళ్ళటం కూడా ఒక్కసారిగా ఈ టైపు మళ్ళొకసారి కూడా ఈ విషయాల్లో సందేశంగా మారింది. చూసుకుంటే మాత్రం కూడా ఫ్లెక్సీలు ఆ హైదరాబాద్ కి సంబంధించినటువంటి షేర్లింగంపల్లి చెందినటువంటి ఒక బీఆర్ఎస్ నేత ఏర్పాటు చేయడం ప్రస్తుతం మాత్రం చర్చనీయంగా మారిందని చెప్పొచ్చు. ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి నేతలను కూడా అధిగమించి పెద్ద పెద్ద కట్అవుట్లు, అదేవిధంగా కూడా అక్కడ శుభాకాంక్షలు తెలిపే విధానంలో కూడా ఇటు ఒక పక్క కేసీఆర్ చిత్రపటం కానివచ్చు, ఒక పక్క కేటీఆర్ చిత్రపటం, మధ్యలో జగన్మోహన్ రెడ్డి, అతని వీళ్ళ ముగ్గురు ఫోటోల కింద కూడా ఇటు బీఆర్ఎస్ నేత
వీరేంద్ర ఫోటోతో ఉన్నటువంటి ఫ్లెక్సీల టైపు ఈ పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాటు చేయడం కూడా ఒకసారి ఇది అక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఆగి ఒకసారి ఫ్లెక్సీని చూసే ఆ సందర్భం అయితే ఉంది. గతంలో కూడా ఇటేపు కూటమి ప్రభుత్వాన్ని అదేవిధంగా టీడీపీ ప్రభుత్వానికి ధీటుగా వాళ్ళు అక్కడ పెద్ద ఎత్తున అయితే పోటీ చేశారని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఇటేపు కేటీఆర్ ప్రభుత్వం కూడా చంద్రబాబుని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసేందుకు కూడా ఇటేపు కేటీఆర్ అదేవిధంగా ఆ కేసీఆర్ పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారన్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇది కొంచెం ఆయుధ్యం పోసినట్లుగానే ఉంది. అప్పుడు సీఎం తరహాలో ఉన్నటువంటి వీళ్ళిద్దరూ కూడా పెద్ద ఎత్తున ఆ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా మనకి గతంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన తరుణంలో కూడా ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కూడా మరొకసారి వీళ్ళిద్దరి మధ్య సాహిత్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మాత్రం కూడా ఆ ప్రజలకి తెలిసే విధంగా ఏర్పాటు చేయడం ఇది ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. కానీ ఒక విధంగా అయితే ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి వైసీపీ నేతలకు మించి ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఆ ఏపీలో ఏర్పాటు చేయడం ప్రస్తుతం మాత్రం చర్చనీయంగా మారింది. దీనిపై మాత్రం రేపు జగన్మోహన్ రెడ్డి బర్త్డే చేసుకునేందుకు ఆ ఏర్పాట్లు ఏపీలో కూడా ముమ్మరంగా పార్టీ నేతలు కూడా చేస్తున్న తరుణంలో ఇక్కడ ఇలాంటి ఫ్లెక్సీలు రావటం అదేవిధంగా ఆ బీఆర్ఎస్ నేతలు ఈ పెద్ద ఎత్తున ఇక్కడ అడావుడు చేయడంలో కూడా ఇటేపు అంటే బీఆర్ఎస్ వైసీపీ రెండు ఒకటే అనే నినాదం మరొకసారి ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ కొంత మాత్రం అయితే చర్చ అవుతుంది. అంటే ఇక్కడ పక్కన కేటీఆర్ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గత కొన్నాళ్ళ క్రితం కూడా ఒక ఈవెంట్ లో కూడా కలిసి మాట్లాడుకున్న వీడియోలు ఫోటోలు కూడా ఇవన్నీ కూడా మనకి సోషల్ మీడియాలో గతంగా పెద్ద ఎత్తున వైరల్ అయినా తెలుసుకోవచ్చు. ఇది అట్లాంటి ఫోటోలు వీడియోలతో చర్చనీయంగా మారిన సందర్భంలో కూడా మరొకసారి ఇవన్నీ ఫ్లెక్సీలు రావడం కూడా ఒక్కసారిగా ఇటు ఏపీలో హాట్ టాపిక్ అయిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి రేపు ఇటేపు కేటీఆర్ అదేవిధంగా కేసీఆర్ కూడా శుభాకాంక్షలు తెలిపే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఒకసారిగా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం అదేవిధంగా వైసీపీకి కొంత బలాన్ని చేకూర్చే విధంగా కూడా వీళ్ళు చేస్తున్నారు. వైసీపీకి ఇటు బీఆర్ఎస్ మధ్య సంబంధాలు ఉన్నాయి. వీళ్ళ రెండు పార్టీలు ఒకటే అని చెప్పేటట్టు కూడా ప్రతి ఎత్తున కూడా కూటమి నేతలు అయితే విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఈ ఫ్లెక్సీలు చూసినట్టయితే మాత్రం కూడా ఒక తాడేపల్లి సమీపంలోనే ఏర్పాటు చేయడం కొంత మాత్రం ఉంది. కానీ రానున్న కూడా ఈ పెద్ద ఎత్తున ఏర్పాటయ్యే అవకాశం ఉన్నట్లు కూడా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు మనం. సందీప్, థ్యాంక్ యూ యశ్వంత్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.